103వ అధ్యాయం మొదటి 2 వచనాలను మనము కలిసి చదువుకుందాం. కీర్తనల గ్రంథం 103వ అధ్యాయము మొదటి 2 వచనాలను మనం కలిసి చదువుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మీ పాదాలు కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నా. ఈ లోకములో మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు, రక్షించుకున్నారు. మీకు స్తోత్రములు చెల్లిస్తుంటున్నా. ఎంతోమంది ఈ దినాన్ని చూడలేకపోయారు. మేమైతే ఈ దినాన్ని నీ సన్నిధిని అనుభవించుటకు, నీ సన్నిధిలో గడుపుటకు మాకు ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు వందనాలు. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం. దీని యందు మనం ఉత్సహించి సంతోషించాలని మీ వాక్యం సెలవిస్తుంది. కావున తండ్రి, నీ సన్నిధిలో ఉన్నటువంటి సంతోషం, నీ సన్నిధిలో ఉన్నటువంటి ఆనందాన్ని మేము తండ్రి అనుభవించినట్లుగా సహాయం చేయండి. ఇంతవరకు పాటల ద్వారా తండ్రి మీరు సహాయపడ్డారు. పాటల ద్వారా నిన్ను స్తుతించి కీర్తించి ప్రతిగానముల చేత మిమ్మల్ని ఆరాధించాం. ఇప్పుడు మాటలను సిద్ధపరచుకొని నీ సన్నిధిలో తండ్రి కొన్ని నిమిషాలు వాక్యాన్ని ధ్యానించుకొని ఆరాధించే సమయము ఎంతో దీవెనకరంగా ఉంచమని ప్రార్థన చేస్తుంటున్నాను. తండ్రి, నీ సన్నిధి మాతో కూడా ఉంచినందుల కొరకై నీకు స్తోత్రం. దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన ఎంతో జాగ్రత్తగా చూచుకున్నామని నీ వాక్యంలో మీరు వ్రాయించిన మాటను బట్టి నీకు స్తోత్రాలు. నీ సన్నిధిలో ఉన్న మా ప్రవర్తన ఎంతో జాగ్రత్తగా ఉన్నట్లుగా సహాయం చేయండి. మేము కూర్చుండుట, లేచుట, ప్రతిదీ కూడా నీ మహిమార్థమై నీ సన్నిధిలో భయభక్తులతో దేవుని గడగడ వణుకుచూ ఆయనను సేవించండి అని మీరు చెప్పారు. దేవా, మరి విధంగా తండ్రి, అలాగూ నీ సన్నిధిలో మేము నిన్ను సేవించుట కొరకే సిద్ధపరచు. దేవా, మరి విధంగా తండ్రి, రాగలిగిన ప్రియ బిడ్డలను బట్టి నీకు స్తోత్రాలు. ఇంకా ఎవరైతే రావాల్సి ఉన్నారో వారిని కూడా త్వరపెట్టి మీ సన్నిధికి నడిపించండి. ఈ సమయమును సద్వినియోగపరుచుకున్నట్లుగా ఈ సమయాన్ని నీ సన్నిధిలో నిన్ను ఘనపరచుట కొరకై, నిన్ను ఆరాధించుట కొరకై పరిశుద్ధుల యొక్క పాదములు నీ గుమ్మములో నిలిచినట్లుగా చేయండి. నీ సన్నిధిని ప్రభా, మరి విధంగా తండ్రి, నీ సన్నిధిలో నిర్లక్ష్యం అలక్ష్యం లేకుండా భయభక్తులతో, భయముతో, భక్తితో, జాగ్రత్తతో నీ సన్నిధిని మేము అనుభవించడానికి సహాయం చేయండి. చదవబడిన లేఖన భాగాన్ని మా కొరకు మీరు ఆశీర్వదించమని యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. కీర్తనల గ్రంథం 103వ అధ్యాయము మొదటి 2 వచనాలను మనము మాట్లాడుతున్నాం. మొదటి 2 వచనాలను మనం చదువుకున్నాం. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము అని. దావీదు తన జీవితంలో దేవుడు చేసిన ప్రతి దానిని జ్ఞాపకం చేసుకుంటూ తన ప్రాణముతో దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు.
తన అంతరంగముతో కూడా దేవుణ్ణి స్తుతిస్తుంది. నా అంతరంగమునున్న సమస్తమా. కాబట్టి అంతరంగములో ఏముంది అని అంటే, అంతరంగములో దేవుడు ఆత్మను ఉంచాడు. అంతరంగములో ఆత్మను ఉంచాడు. కాబట్టి తన ప్రాణముతోనూ ఆత్మతోనూ తన శరీర సమస్తము అన్నప్పుడు ప్రాణము, ఆత్మ, దేహం. కాబట్టి నా ప్రాణమా, నా అంతరంగమునున్న సమస్తమా, ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము అని ఇక్కడ దావీదు దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు. దేవుడు చేసినటువంటి మేలులన్నిటినీ జ్ఞాపకం చేస్తున్నాడు. నువ్వు దేనిని మరిచిపోవద్దు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము. దేవుడు ఏం చేశాడు తనకు ఉపకారము, దేవుడు ఏం చేశాడు తనకు మేలు, ఎందుకని తన ప్రాణముతో దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. నిజమే, ఈ ప్రాణము దేవుడు మనకు అనుగ్రహించినటువంటిది. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయంలో మనము ఈ మాటను మనము చూస్తాం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయంలో ఇక్కడ 25వ వచనంలో ఆయన అందరికీ జీవమును, ఊపిరిని, సమస్తమును దయచేయువాడు అని రాయబడుతుంది. ఆయన అందరికీ. కాబట్టి ఊపిరిని, జీవమును, సమస్తమును దయచేయువాడు. అందుకొరకే సమస్తమా, అంతరంగమునున్న సమస్తమా, నా ప్రాణమా ప్రభువుని స్తుతించండి అని దావీదు దేవుణ్ణి ఘనపరుస్తున్నాడు. ఈ జీవము ఆయన ఇచ్చింది, ఈ ప్రాణము ఆయన ఇచ్చింది. నేను అనుభవించుచున్న సమస్తము ఆయన వల్ల నాకు దయచేయబడినవి. కాబట్టి నా ప్రాణముతో, నా అంతరంగమున సమస్తముతో దేవునిని నేను స్తుతిస్తాను అని ఇక్కడ దావీదు తన ప్రాణముతో, తన అంతరంగమునటువంటి సమస్తముతో దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నట్లుగా మనం ఇక్కడ చూడగలుగుతుంటున్నాం. కాబట్టి ఈ ప్రాణాన్ని దేవుడు ఏం చేశాడు? ఒకప్పుడు మనం మృతులము అని మనం చూస్తాం. మీరు మీ పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వారము అని దేవుని యొక్క వాక్యము ఎఫెసీ 2వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తున్నాం. నిజమే, దేవుడు మనల్ని బ్రతికించాడు. ఒకప్పుడు మృతమైనటువంటి స్థితిలో మనం ఉన్నటువంటి వారమే, చచ్చినటువంటి వారముగా ఉన్నటువంటి వారమే. అయితే దేవుడు మనల్ని బ్రతికించాడు. నిజమే, మనం అలాంటి స్థితిలో ఉండడం దేవునికి ఇష్టం లేదు. చూడండి, 2వ సమూయేలు గ్రంథం 14వ అధ్యాయము 14వ వచనాన్ని మనం గమనించినట్లయితే, మనుషుడు ఎలాంటి స్థితిలో ఉన్నాడు అని మనం గమనించినప్పుడు 14వ అధ్యాయం 14వ వచనం 2వ సమూయేలు గ్రంథం చదవండి దయచేసి ఎవరైనా ఒకరు. మనమందరము చనిపోదుము కదా, నేలను ఒలికిన మీదట మరలా ఎత్తలేని నీటి వలె ఉన్నాము. దేవుడు ప్రాణము తీయక తోలివేయబడిన వాడు తనకు దూరస్తుడు కాక ఇండుటకు సాధనములు కల్పించుచున్నాడు. అంటే ఇక్కడ మానవుని యొక్క స్థితి ఎలాంటి వాడుగా ఉన్నాడు? తోలివేయబడినటువంటి వాడుగా ఉన్నాడు. మానవుడు ఎలాంటి వాడుగా ఉన్నాడు? దూరస్తుడుగా ఉన్నాడు. మానవుడు ఎలాంటి వాడుగా ఉన్నాడు? మృతమైనటువంటి స్థితిలో ఉన్నాడు. అయితే ఇలాంటి స్థితిలో ఉండడం దేవునికి ఇష్టము లేదు, దేవునికి ఇష్టము లేదు. అందుకొరికి అంటున్నాడు, ఏమంటున్నాడు 14వ వచనంలో, సాధనములు కల్పించుచున్నాడు. తనకు దూరంగా ఉండడం ఇష్టము లేదు, తోలివేయబడినటువంటి స్థితిలో ఉండడం దేవునికి ఇష్టము లేదు. పాపముల చేత చచ్చిన స్థితిలో ఉండడం దేవునికి ఇష్టము లేదు. అందుకొరకే దేవుడు ఏం చేస్తున్నాడంటే సాధనములను కల్పించుచున్నటువంటి వాడుగా ఉన్నాడు. తోలివేయబడిన వాడు ఎక్కడ తోలివేయబడ్డాడు? ఏదెను తోటలో ఆదామవ్వలు ఏదెను తోటలో నుండి తోలివేయబడ్డారు, దేవునికి దూరస్తులైపోయారు. వాళ్ళే కాదు, ఒక మనుషుని ద్వారా మనమందరం ఈ లోకములో జన్మించాం. ఆదాము స్వభావాన్ని ధరించుకొని లోకములో మనమందరం
మనమందరము కూడా దేవునికి దూరస్థులమైనటువంటి స్థితి, దేవుని నుండి తోలివేయబడినటువంటి స్థితి, మృతమైనటువంటి స్థితి. అయితే అలాగుండడం దేవునికి ఇష్టం లేక మనకు సాధనాలను కల్పించుచున్నటువంటి దేవుడుగా ఉన్నాడు. అందుకొరకే నాకు సాధనము కల్పించాడు. అందుకొరకే నా ప్రాణముతో దేవుణ్ణి స్తుతిస్తాను, నా అంతరంగముతో దేవుణ్ణి స్తుతిస్తాను అని దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి వాడుగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రాణమును తీయక అనేటువంటి మాటను మనం చూస్తుంటున్నాం. దూరస్థుడు కాక, తోలివేయక సాధనములను దేవుడు కల్పించుచున్నాడు. దేవుడే గనక సాధనము మనకు కల్పించకపోతే మనము దేవుని యొద్దకు వచ్చి ఉండేటువంటి వారం కాము. దేవుడే గనక సాధనమును కల్పించకపోతే మనము ప్రభువుని మహిమపరిచే వారం కాదు. దేవుని యొక్క ఉగ్రతకు మనము పాత్రులమై ఉండేటువంటి వారు. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 6వ వచనాన్ని మనం గమనించినప్పుడు, యెషయా గ్రంథం 49వ అధ్యాయము 6వ వచనం, యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించినట్లును ఇశ్రాయేలీయులలో తప్పింపబడిన వారిని రప్పించినట్లును నా సేవకుడై ఉండుట ఎంతో స్వల్ప విషయము, భూదిగంతముల వరకు నీవు నేను కలగజేయు రక్షణకు సాధనమగుటకై వెలుగై ఉండినట్లు నిన్ను నియమించి ఉన్నాను. ఇది యేసు ప్రభువుని గురించి చెప్పబడుతున్నటువంటి మాటగా మనం ఇక్కడ చూడగలుగుతుంటున్నాం. ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు? ఇక్కడ భూదిగంతముల వరకు నేను కలగజేయి రక్షణకు సాధనమగుటకై, తర్వాత ఇశ్రాయేలులో తప్పింపబడిన వారిని రప్పించుట కొరకై, యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించుట కొరకై నేను నిన్ను సాధనముగా ఉపయోగించుకోబోతున్నాను. నీవే నా సాధనం. యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించడానికి నీవే నా సాధనం. ఇశ్రాయేలు వారిని రప్పించుటకు నీవే సాధనం. తర్వాత అన్య జనులను గురించి ఇక్కడ మాట్లాడుతున్నట్లుగా మనము చూస్తుంటున్నాం. అన్య జనులకు వెలుగై ఉండున్నట్లుగా, ఇక భూదిగంతముల వరకు రక్షణ కలుగుట కొరకై సాధనముగా ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు వారిని మనము చూడగలుగుతుంటున్నాం. కాబట్టి యాకోబు గోత్రపు వారు ఎలాంటి స్థితిలో ఉండి ఉంటారు? ఉద్ధరించబడడానికి. దేవుడే గనక వారిని ఉద్ధరించకపోతే, దేవుడే గనక వారిని ఆదరించకపోతే, దేవుడే గనక వారిని ధైర్యపరచకపోతే ఇశ్రాయేలీలు ఐగుప్తులో యాకోబు యొక్క కుటుంబం ఎలాంటి స్థితిలో ఉందో మనకు తెలుసు. అయితే యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించడానికి ఇశ్రాయేలుల గురించి ఇక్కడ మనం చూస్తుంటున్నాం. ఏమని? ఇశ్రాయేలు ఆయన యొద్దకు సమకూర్చబడుటకు, వారందరూ కూడా సమకూర్చబడాలి. వారందరూ కూడా సమకూర్చబడాలి. వారందరూ కూడా ఉద్ధరించబడాలి. వారందరూ కూడా రక్షించబడాలి. వారందరూ కూడా వెలిగించబడాలి. ఇది దేవుని యొక్క ఉద్దేశం. ఎవరి యొద్దకు సమకూర్చబడుటకు? ఆయన యొద్దకు సమకూర్చబడుటకు. కాబట్టి నేను కలుగజేయు రక్షణకు సాధనమగుటకై నిన్ను నియమించి ఉన్నాను. యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించుటకు నిన్ను నియమించి ఉన్నాను. ఇశ్రాయేలును సమకూర్చుటకు నిన్ను నియమించి ఉన్నాను. భూదిగంతములకు రక్షణ కలుగజేయుటకు నిన్ను నియమించి ఉన్నాను. అన్యజనులందరికీ వెలుగయ్యుటకు నిన్ను నియమించి ఉన్నాను. ఆ వెలుగు ఎవరో కాదు, మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు. ఆ రక్షణ, భూదిగంతముల వరకు రక్షణ కలుగజేసింది మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు. మనలను దేవుని యొద్దకు తెచ్చింది ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు.
మనల్ని ఉద్ధరించింది కూడా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారే. కాబట్టి నా ప్రాణమా అని తన ప్రాణముతో దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. దేవుడే గనక ఉద్ధరించకపోతే. చూడండి, కీర్తనల గ్రంథం 9వ అధ్యాయం 14వ వచనాన్ని మనము గమనించినప్పుడు, కీర్తనల గ్రంథం 9వ అధ్యాయము 14వ వచనం, మరణ ద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా అని ఆ దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. నన్ను ఉద్ధరించావు, మరణ ద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించావు గనుక నేను నిన్ను స్తుతిస్తున్నాను, నేను నిన్ను ఆదరిస్తున్నాను అని ఇక్కడ ఈ యొక్క భక్తుడు చెబుతున్నాడు, దావీదు భక్తుడు. మరణ ద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించాడు. అందుకొరకే ఈనాడు నా ప్రాణముతో నా దేవుణ్ణి స్తుతిస్తున్నాను. ఆయన ఉద్ధరించాడు కాబట్టి. చూడండి, యోబు గ్రంథం 33వ అధ్యాయం 28వ వచనంలో ఆయన ఉద్ధరించాడు కాబట్టి నా ప్రాణం ఇప్పుడు ఏం చూస్తుంది? వెలుగును చూస్తుంది అంటున్నాడు. యోబు గ్రంథం 33వ అధ్యాయము 28వ వచనాన్ని మనం గమనించినట్లయితే, కూపములోనికి దిగిపోకుండా నా ప్రాణమునైనా విమోచించి ఉన్నాడు. దావీదు తన ప్రాణముతో దేవుణ్ణి స్తుతించడానికి కారణం ఏంటనంటే, నా ప్రాణమును కోపములోనికి దిగిపోకుండా, మరణ ద్వారములోనికి నేను ప్రవేశించకుండా నన్ను విమోచించి ఉన్నాడు. కాబట్టి ఈ ప్రాణాన్ని విమోచించినటువంటి దేవుడు మరణ ద్వారములోనికి ప్రవేశించకుండా చేసినటువంటి ఆ దేవుణ్ణి నేను నోరారా, మనసారా, హృదయమారా దేవుని స్తుతిస్తానని ఇక్కడ మనము చూడగలుగుతున్నాం. కాబట్టి ఆయన యాకోబు గోత్రపు వారినే కాదు, ఈనాడు భూదిగంతములలో నీవు నేను మనమందరము కూడా ఉన్నాము. కాబట్టి మనల్ని కూడా ఉద్ధరించాడు. ఎక్కడి నుండి? మరణ ద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించిన వాడా నీకు స్తోత్రములు. నాశన కూపములోనికి దిగిపోకుండా నన్ను ఉద్ధరించిన వాడా నీకు స్తోత్రములు అని ఆ దేవుణ్ణి స్తుతించాలి, ఆ దేవుణ్ణి ఆరాధించాలి. రెండవది, ఇశ్రాయేలు వారిని సమకూర్చుట కొరకై, సాధన మగుట కొరకై ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారిని మనము చూడగలుగుతాం. కాబట్టి దేవుడు ఇశ్రాయేలు వారందరూ ఆయన యొద్దకు సమకూర్చబడుటకు, తప్పిపోయినటువంటి వారందరూ కూడా ఆయన యొద్దకు సమకూర్చబడుటకు తప్పిపోయారు, దారి తొలగిపోయారు. అయితే వారందరూ కూడా సరైనటువంటి మార్గములో నడిపించబడాలి. వారందరూ కూడా సరైనటువంటి మార్గములో నడవాలి. తప్పిపోయినటువంటి స్థితి ఇశ్రాయేలు యొక్క జీవితాన్ని మనం చూస్తున్నాం. ఇశ్రాయేలే కాదు, మనమందరం కూడా తప్పిపోయినటువంటి వారమే. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మనలను తండ్రి యొద్దకు చేర్చుటకు, మనలను ఆయన యొద్దకు సమకూర్చుటకు ఆయనే ఒక మార్గముగా మనకు ప్రభు యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నాడు. ఆయనే మార్గము. ఈ మార్గము ఆయనే ప్రభు యేసుక్రీస్తు ప్రభువారే. నేనే మార్గమును అన్నాడు, నా ద్వారానే తండ్రి యొద్దకు చేరుతారని. కాబట్టి దారి తొలగిపోయినటువంటి మనకు మరలా దారిగా ఆయనే మారాడు. మన కొరకు ఒక మార్గాన్ని యేసు ప్రభువారు ప్రతిష్ఠించాడు. చూడండి, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చూస్తే, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19వ వచనం, దేవుడు మన కొరకు ఒక మార్గాన్ని ప్రతిష్ఠించాడంట. నూతనమైనది, జీవము కలిగినది, ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదైన మార్గము కూడా ఆయన రక్తం వలన ప్రవేశించుటకు చాలు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ఒక మార్గాన్ని ప్రతిష్ఠించాడు. అది ఏ మార్గం అంట? నూతనమైనది, జీవము కలిగినది, ఇంకొకటి
ఏర్పరచబడినది అనే మాటను మనము చూస్తాం. ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినటువంటి మార్గం. కాబట్టి దేవుడు ఈ మార్గాన్ని ఏర్పరిచాడు. దేవుడు ఈ మార్గాన్ని ప్రతిష్ఠించాడు. నూతనమైనటువంటిదిగా, జీవము కలిగినటువంటిదిగా, ఏర్పరచబడినటువంటిదిగా ఈ మార్గములో మనల్ని ప్రవేశపెట్టాడు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు. ఈ మార్గం ఎలాగ ఏర్పడిందంట? ఆయన శరీరము అను తెర ద్వారా ఈ మార్గం ఏర్పరచబడింది. ఎక్కడికి మార్గము? ఎక్కడికి? పరిశుద్ధ స్థలములోనికి మార్గం ఏర్పడింది. మనలందరినీ పరిశుద్ధ స్థలములోనికి నడిపించాడు. తొలగిపోయినటువంటి మనం, అందుకొరకే దావీదు తన ప్రాణముతో, నా ప్రాణమా, ఇన్ని ఏ విధంగా ఉద్ధరించాడో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నా ప్రాణమా, ఏ విధంగా ఆయన మార్గాన్ని ఏర్పరిచారో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. దేవుని స్తుతించు, దేవుని ఆరాధించు. తప్పిపోయినటువంటి నీ జీవితాన్ని సరైనటువంటి మార్గం, ఆయనే మార్గముగా, అది నీ కొరకు ప్రతిష్ఠించబడిన మార్గం, అది నూతనమైనది, అది జీవము కలిగినది, అది ఏర్పరచబడినటువంటి ఆ మార్గములో నిన్ను నడిపిస్తూ ఉన్నాడు. ఓ ప్రాణమా, ఓ అంతరంగముందున్న సమస్తమా, ఆయనను స్తుతించు అని దావీదు తన ప్రాణముతో, తన అంతరంగముతో చెప్పుకుంటున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. అక్కడ యెషయా గ్రంథం 49వ అధ్యాయం 6వ వచనం, భూదిగంతముల వరకు రక్షణ కలగ చేయుట కొరకే అనే మాటను కూడా మనం చూస్తాం. కాబట్టి భూదిగంతముల వరకు, ఆ భూదిగంతములలో మనమున్న స్థలం కూడా ఉంది. ఈ రక్షణ కలుగ చేయుటకు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు సాధనం. యెషయా గ్రంథం 11వ అధ్యాయము 10వ వచనాన్ని మనం గమనించినప్పుడు, యెషయా గ్రంథం 11వ అధ్యాయము 10వ వచనాన్ని మనం గమనించినప్పుడు, ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిలుచుచుండు యెషయా వేరు చిగురునొద్ద జనములు విచారణ చేయుదురు, ఆయన విశ్రమ స్థలము ప్రభావము గలదగును. పరిశుద్ధ స్థలములోనికి రక్షించబడినటువంటి మనకు ఇక్కడ ఒకటి మనం చూస్తుంటున్నాం. 10వ వచనం, ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిలుచుచుండు యెషయా వేరు చిగురునొద్ద జనములు విచారణ చేయుదురు. ఈ చిగురు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారికి పెట్టినటువంటి పేరు. ఈ చిగురు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారికి పెట్టబడినటువంటి పేరు. కాబట్టి ఈ చిగురునొద్ద జనములు ఏం చేస్తారంట? విచారణ చేయును. అది ఎలాంటి స్థలముగా ఉందంట? విశ్రమ స్థలం. ఆయన విశ్రమ స్థలము ప్రభావము గలదగును. కాబట్టి దేవుడు ఈ రక్షణ ద్వారా మనకు విశ్రాంతిని అనుగ్రహించాడు. విశ్రమ స్థలం ప్రభావము కలిగినటువంటిదిగా చేయబడింది. కాబట్టి దేవుడు మనకిచ్చినటువంటి ఇటు స్థితిని బట్టి ఆ దేవుడిని స్తుతించాలి. ఇదిగో భూదిగంతముల వరకు తండ్రి రక్షణకు సాధనమగుట కొరకే నీ ప్రియ కుమారుని లోకానికి పంపించాడు. ఈనాడు ఆ రక్షణ పొందాడు. ఇదిగో ఆయన విశ్రమ స్థలం. ఈ స్థలం ఎలాంటిదిగా చేశాడు? ప్రభావము కలిగినటువంటిదిగా చేశాడు. జనములందరూ ఆయన యుద్ధకు ఏం చేస్తున్నారు? విచారణ చేస్తూ. ఆయన సన్నిధిలో మన ప్రాణములు ఎంతగా విశ్రాంతి పొందుతున్నాయో, ఆయన స్థలములో మన ప్రాణములు ఎంతగా ప్రభావితం చేయబడుతున్నాయో దానిని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువుని స్తుతిస్తున్నాడు. నా ప్రాణం ఇప్పుడు ఎంత విశ్రాంతి, ఎంత ప్రభావం కలిగినటువంటిదిగా చేశాడు. అందుకొరకే నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగముందున్న సమస్తమా ఆయన నామమును 98వ కీర్తన
2-3 వచనాలు మనం చదువుదాం. 98వ కీర్తన 2-3 వచనాలను మనం గమనించినట్లయితే, యెహోవా రక్షణను వెల్లడి చేసి ఉన్నాడు, అన్యజనుల ఎదుట నీతిని బయలుపరిచి ఉన్నాడు, ఇశ్రాయేలు సంతతికి కృపా విశ్వాస్యతలను ఆయన జ్ఞాపకం చేసుకుని ఉన్నాడు. మన దేవుడు కలగజేసిన రక్షణను చూచిరి. తోలివేయబడినటువంటి మానవుడు తనకు దూరస్తుడుగా ఉండుటకు, దేవునికి ఇష్టము లేక ఆయన ఎదుగు సమకూర్చబడుట కొరకై సాధనములను కల్పించుచున్నటువంటి వాడుగా మనలను ప్రాణము తీయలేదు, మనలను శిక్షించాలని అనుకోలేదు, మన మీద తన ఉగ్రతను కుమ్మరించాలని అనుకోవడం లేదు. మనము ఆయన ఎదుగు రావడానికి కొరకై సాధనములను కల్పించినటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి మన ప్రాణముతో ఆ దేవుణ్ణి మనం కూడా స్తుతించాలి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కాబట్టి తన ప్రాణముతో దేవుణ్ణి స్తుతిస్తున్నాడు, దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. నా ప్రాణమును ఉద్ధరించాడు, నా ప్రాణమును ఉద్ధరించాడు. తప్పిపోయినటువంటి నాకు ఒక మార్గాన్ని, రెండవదిగా ఆయన మార్గాన్ని ప్రతిష్ఠించాడు. మూడవదిగా భూదిగంతముల వరకు రక్షణ. ఆ రక్షణ నేను కూడా ఈనాడు అనుభవిస్తున్నాను. ఆ రక్షణను నేను కూడా చూచాను. ఆ రక్షణ నేను కూడా పొందుకున్నాను. ఆ రక్షణ నాకు కూడా అనుగ్రహించాడు. కాబట్టి ఆ ప్రభుని నేను స్తుతిస్తాను. నాలుగవదిగా మనం చూస్తే ఆయన వెలుగై ఉన్నాడు అనేటువంటిది మనం చూస్తున్నాం. మనల్ని దేవుని యొద్దకు తీసుకురావడానికి ఆయన మనకు వెలుగై ఉన్నట్లుగా మనము చూడగలుగుతుంటున్నాం. యోహాను సువార్తలో మనం చూస్తాం, 8వ అధ్యాయము 12వ వచనంలో, యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనాన్ని మనము గమనిద్దాం. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాడు. చూసారా పిల్లరా, ఆయన లేకపోతే మనకు వెలుగు ఎక్కడ? కాబట్టి నన్ను వెంబడించువాడు ఇక చీకటిలో నడవడు, జీవపు వెలుగు కలిగి ఆ వెలుగులో నడుచుకుంటాడు, ఆ వెలుగులో నన్ను వెంబడిస్తాడు. యేసు ప్రభువు వారు చెబుతున్నాడు. ఈనాడు మనము ఆయనను వెంబడించడానికి జీవపు వెలుగును మనకు అనుగ్రహించినటువంటి వాడుగా ఉన్నాడు. లూకా సువార్త 1వ అధ్యాయంలో మనం చూస్తాం, 79వ వచనంలో ఇక్కడ ఏమంటున్నాడు? లూకా సువార్త 1వ అధ్యాయము 79వ వచనం ఆఖరి లైన్లో మనం చూస్తే, ఆఖరి 2-3 లైన్, అరుణోదయ దర్శనమును అనుగ్రహించను. ఇంకా దానికంటే మన పాదములు సమాధాన మార్గములోనికి నడిపించినట్లు, మన పాదములు సమాధాన మార్గములోనికి నడిపించినట్లు పైనుండి మనకు అరుణోదయ దర్శనమును అనుగ్రహించాడు. దేనిని బట్టి? ఆయన వాత్సల్యతను, ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనమును అనుగ్రహించాడు. కాబట్టి దేవుడు మనము ఆయన యొద్దకు రావడానికి సాధనములను కల్పించినటువంటి వాడుగా ఉన్నాడు. అందును బట్టి ఆ దేవుణ్ణి మనము స్తుతించాలి. మొదటిది మనం ఏం చెప్పుకున్నాము? ఉద్ధరించినటువంటి వాడుగా ఉన్నాడు. దేని నుంచి ఉద్ధరించాడు? మరణ ద్వారమున ప్రవేశించకుండా, కూపములోనికి దిగిపోకుండా నా ప్రాణమును ఉద్ధరించినటువంటి వాడుగా ఉన్నాడు. తప్పిపోయినటువంటి మనస్థితిని మరలా తన మార్గములోనికి నడిపించాడు. అది ఎలాంటి మార్గము? నూతనమైనది, జీవము కలిగినది, ఏర్పరచబడినటువంటి ఆ మార్గములో
మనలను నడిపించినటువంటి ప్రభువుగా మనకు ఉన్నాడు. రక్షణ, ఆ రక్షణను మనం చూచాం, కనులారా చూచాం. ఆ రక్షణ చూడడమే కాదు, రక్షణను మనం అనుభవించాము. కాబట్టి ఈ రక్షణ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఇదిగో అనుగ్రహించిన రక్షణను బట్టి ఆ దేవుణ్ణి స్తుతించాలి. వేరు అనేటువంటి చిగురు యొద్ద ఆయన జనముగా, ఆయన ప్రజలముగా ఆయన యొద్ద విచారణ చేసేటువంటి గొప్ప భాగ్యం. ఈ విచారణ ద్వారానే మన ప్రాణములకు నెమ్మది దొరుకుతుంది. ఈ యొక్క ఆయన యొద్ద విచారణ చేయడం ద్వారా ఆ విశ్రమ స్థలం అది ప్రభావము కలిగినటువంటిదిగా చేయబడుతుంది. ఆయన యొద్దకు వచ్చినటువంటి ప్రతి ఒక్క వారి ప్రాణములకు విశ్రాంతిని కలగచేసేవాడుగా ఉన్నాడు. అందుకొరకే దావీదు నా ప్రాణమును సేదదీర్చుచున్నాడు అని 23వ కీర్తనలో అంటాడు. నా ప్రాణము సేదదీర్చబడుతుంది ఆయన సన్నిధిలో. కాబట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాడు, ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నట్లుగా మనము చూడగలుగుతుంటున్నాం. వెలుగు, జీవ వెలుగు కలిగి మన పాదములు ఆ జీవ వెలుగులో నడుచున్నట్లుగా, ఇక చీకటితో సంబంధము లేకుండా, లోకముతో సంబంధము లేకుండా, దుష్టునితో సంబంధం లేకుండా ఆ జీవ వెలుగులో మనను నడిపించుచున్నటువంటి ఆ ప్రభువుని మనము స్తుతించబద్దులమైన. రండి 103వ కీర్తన ఈ మాట చదువుకొని కొన్ని నిమిషాలు మనం ఆరాధనలోనికి ప్రవేశిద్దాం. కీర్తన గ్రంథం 103వ అధ్యాయము మొదటి 2 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. కీర్తన గ్రంథం 103వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం అందరం కలిసి చదువుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని, ఆయన చేసిన ఈ ఉపకారాలను జ్ఞాపకం చేసుకుంటూ మనము ప్రభువుని ఆరాధిద్దాం. తోలివేయబడిన స్థితి, దూరం అయిపోయినటువంటి స్థితి, మృతమైనటువంటి స్థితి, సాధనమే, మనం రక్షణ పొందడానికి సాధనమే లేనటువంటి స్థితి, ఆకాశము కింద మనుషులు ఇవ్వబడిన ఏ నామములో మనకు సాధనమే లేదు. అయితే దేవుడు మనలను ప్రేమించాడు, ఆయన ఎద్దుకు తీసుకురావడానికి సాధనములను కల్పించాడు. ఈ సాధనముల ద్వారా మనము దేవుణ్ణి ఎద్దుకు రాగలిగాం, దేవుణ్ణి స్తుతించగలుగుతున్నాం, దేవుణ్ణి పూజించగలుగుతున్నాం. కాబట్టి ఆ దేవుడు చేసిన ఉపకారములను బట్టి మనం కూడా దావీదు వలె దేవుణ్ణి ఆరాధించాలని దేవుడు కోరుతున్నాడు. ఏమైనా సండే స్కూల్ ఇద్దరు పాట పాడాలి వెళ్ళిపోతాడు. సరే, లేచి ఒక చరణం పాడుకుందాం ఈ సమయంలో.